కపిల బోధ. కృతయుగం ఆరంభమైంది. కారుణ్యధాముడు శ్రీ మహావిష్ణువు కపిలాచార్యుడిగా అవతరించే సమయము ఆసన్నమైంది. ఆ యుగంలో బ్రహ్మదేవుడు జనవాహిని వృద్ధి చేయడానికి ప్రజాపతి అయిన కర్దమ మునీశ్వరుడిని నియమించాడు. అయితే ధీరుడు ధ్యాన తత్పరుడు అయిన ఆ మహర్షి ఆ శాస్త్రాన్ని శరీర భోగంగా కాకుండా దైవ సంకల్పంగా భావించాడు. అందుకే తొలుత దేవదేవుడు దురితదూరుడు అయిన ఆ లక్ష్మీవల్లభుడిని ప్రసన్నం చేసుకునే తలంపుతో సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడు. కర్దమ ప్రజాపతి ఏకాగ్ర చిత్తంతో ఎన్నో ఏళ్లు కొనసాగించిన ఆ తపస్సు ఫలితంగా పంకజన అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. పట్టు పీతాంబరధారి అయి సుమనోహరంగా సుందర మందహాసంతో అలరాడుతున్న ఆ చక్రహస్తుణ్ణి చూసి కర్దముడు ఆనందపరవశుడయ్యాడు. గృహస్థ ధర్మానికి కూడా ఆశ్రమ గౌరవాన్ని కల్పించి గృహస్థాశ్రమం నిర్వచించారు మన మహర్షులు. అంతటి ఆ గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని దయ దాన గుణాలతో శోభిల్లి వారు అత్యున్నత మోక్ష లక్ష్యానికి చేరుకున్నారు. అయితే కర్దముడు ఆనందపరవశుడయ్యాడు కదా. అనంతరం తన మనోభీష్టాన్ని ఆ మురాహరుడి ముందుంచుతూ మాధవ ముకుంద గృహయజ్ఞ నిర్వహణలో గోవులా ఉపకరించే ధర్మార్థ కామాలకు ఆలవాలమైన అనుగుణమైన నడవడిక గల వధూమణి వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ ఆశయంతో భక్తజన పారిజాతాలైన నీ పాద జలజాతాలను ఆశ్రయిస్తున్నాను అన్నాడు. తదుపరి కాలాత్మకుండవైన నీకు అభిమతం బగునట్లుగా కర్మమయమైన భవదాజ్ఞా చక్రంబును అనుసరించుటకు గాని మదీయ కామంబు కొరకు కాదు. నేను వివాహం చేసుకోవడం కాలాత్మకుడమైన నీకు ఇష్టమైన రీతిగా కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించి దైవ కార్యమైన సృష్టిని వృద్ధి చేయడానికి మాత్రమే, నా కామం కోసం కాదు అని విన్నవించుకున్నాడు. చివరకు నీ సంకల్పం నీ సహాయం ఉంటే తప్ప నీ అపార లీలా విలాసమైన మహాసముద్రాన్ని దాటడం ఎటువంటి వారికైనా సాధ్యం కాదని ప్రణామాలు అర్పించాడు. అంటే నమస్కారం చేశాడు. మన్నించిన మునీంద్రుడి కోరిక. కర్దమ ప్రజాపతి ప్రార్థనను ఆ అనంత పద్మనాభుడు ఆలకించాడు. అనురాగంతో కూడిన చల్లని చూపులతో ఆ మునీంద్రుడిని ఆలోకించాడు. అనంతరం నీవు ఏమి కావాలని కోరి నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించావో ఆ కోరిక అవశ్యం నెరవేరుతుందని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుని కుమారుడైన స్వయంభూ మనువు అతని భార్య శతరూప తమ కుమార్తె దేవహూతితో కలిసి నీ వద్దకు వస్తారు. ఆ సుగుణాల రాశిని నీవు పెళ్ళాడు, నీ అభిష్టం నెరవేరుతుంది అని అన్నాడు. అంతేకాకుండా గృహస్థ ధర్మాన్ని ఆ కర్దమమునికి విదితపరుస్తూ భూతాభయ దాన దయాచరిత జ్ఞానివై నా ఎందు జగంబులు గలవనియు నీ ఎందు నే కలననియు ఎరింగి సేవింపుము చర్మకాలమున ననం పొందగలవు. ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణికోటికి అవసరమైనప్పుడు అభయం ఇస్తూ దానాలు చేస్తూ కరుణామూర్తివై సుజ్ఞానమే ప్రవర్తించు. నాలో లోకాలన్నీ ఉన్నాయని నీలో నేనున్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. అంచె దశలో నన్ను చేరుకోగలవు అని ప్రబోధించాడు. తుదకు నేను నీ భార్యాగర్భమున ప్రవేశించి మత్కళాంశంబున పుత్రుండనై సంభవించి నీకు తత్వ సంహిత ఉపన్యసింతు. నా కళాంశతో నీ కుమారుడనై జన్మిస్తాను, నీకు తత్వ విద్యను బోధిస్తానని పలికాడు. ఇలా ప్రార్థన ఫలితంగా పరమాత్మకు కర్దమ మహామునికి ప్రత్యక్షమై వధువును చూపడమే కాదు పుత్రుడిగా పుడతానని కూడా వరమిచ్చాడు. ఘనమైన గృహయజ్ఞం. గృహస్థ ధర్మాన్ని నిర్వహించడం కూడా యజ్ఞంగా నిర్వచిస్తూ కర్దమ మహాముని లోకానికి మార్గదర్శకత్వం వహించాడు. అదే పనిగా ప్రజాపతిని మాధ్యమంగా చేసుకుని గరుడ వాహనుడైన గదాధరుడు యజ్ఞ నిర్వహణలో గృహస్థుల బాధ్యతలను తనలోని లోకాలన్నీ నెలకొని ఉన్నాయని తాను మనలోనే ఉన్నాడని గుర్తు చేశాడు. సాధారణంగా లోకంలో ప్రవృత్తి మార్గాన్ని వీడి నివృత్తి పథంలో పయనించే ఆధ్యాత్మిక సంపన్నులను వదిలేసి ఇతరులందరూ గృహస్థ ధర్మాన్ని వర్తించాల్సిన వారే. సమాజంలో బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస ఆశ్రమాలకు ఆధారమైన గృహస్థ ఆశ్రమం ఎంతో విశేషమైంది. అందుకే మన సనాతన ధర్మం యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవాః అన్నారు. అంటే కుటుంబంలో తల్లిని ఆశ్రయించిన పిల్లలు జీవిస్తున్నట్లే సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు గృహస్థులను ఆశ్రయించే బతుకుతున్నారు.
అని అంటోంది. అంటే గృహస్థాశ్రమం ఈ సమాజానికి తల్లి లాంటిదన్నమాట. అలాంటి ఆశ్రమంలో ఎంత ధార్మికంగా అడుగిడాలో, ఎంత అప్రమత్తంగా మసలుకోవాలో కర్దమ ప్రజాపతి పరోక్షంగా మనకు ప్రబోధించాడు. ఆ ఆశ్రమాన్ని కూడా భగవంతుడితో అనుసంధానం చేస్తూ సుసంపన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలని ప్రవర్తనతో చూపించాడు. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి మరీ తన అర్ధాంగి కోసం అభ్యర్థించాడు. కర్దమ్ముని స్థాయిలో ఈ కలియుగంలో కళ్యాణం కోసం కారడవులకు వెళ్ళి జపతపాలు చేయడం కుదరకపోవచ్చు. కానీ భక్తి ప్రపత్తులతో భగవంతుని పాదాలను ఆశ్రయించి ఆయన నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ గృహస్థ బాధ్యతలకు న్యాయం చేస్తే అదే చాలు. వివాహాల విధి నిర్ణీతాలే అయినా ఆ విశ్వాత్ముడి విశేషమైన అనుగ్రహం ఉంటే అందులో అవరోధాలు కూడా అనుకూలతలుగా పరిణమిస్తాయి. అదేవిధంగా గృహస్థ ధర్మాన్ని ఉద్ధరించే ఉదాత్త గుణాలు అంటే దయ, దానాలేనని భగవానుడు పునరుద్ఘాటిస్తున్నాడు. జీవరాశులన్నిటిలోనూ ఆయనను దర్శించుకుంటూ ఎక్కడ రాగాన్ని ద్వేషాన్ని పెంచుకోకుండా సమభావంతో మసులుకోమంటున్నాడు. శ్రీయుహుని వలననే హెడ్డింగ్. విష్ణుదేవుడు కర్దమునీశ్వరుడికి తెలిపిన ప్రకారం కొన్ని క్షణాలకు చతుర్ముఖ బ్రహ్మ కుమారుడు స్వయంభూమను భార్య శతరూప కూతురు దేవహూతితో కలిసి బంగారు రథంపై సరస్వతి నదీ తీరంలోని కర్దముడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ముని అతిథి మర్యాదల అనంతరం మను తన మనసులో మాటను బయటపెట్టాడు. అత్యంత గౌరవమైన గృహస్థాశ్రమ వ్యవహారాలను నిర్వహించడానికి అనురూప గుణ విరాజిత అయిన తన కుమార్తె దేవహూతిని వివాహమాడమని ఆ ప్రజాపతిని ప్రార్థించాడు. అప్పుడు ఆ కర్దమముని పుంగవుడు పుండరీకాక్షుని స్మరణ వల్ల లభించిన ఈ కన్యామణిని కాదనలేను, ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను వరించిన భార్యగా స్వీకరిస్తాను. కానీ ఉత్తమ గుణ సంపన్నురాలైన ఈమెకు సంతానం కలిగే వరకే నేను గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఆ తర్వాత జితేంద్రియుడనై యోగ మార్గం అవలంబించి ఆధ్యాత్మిక పథంలోకి ప్రయాణిస్తాను. ఇది శ్రీహరి ఆజ్ఞగా శిరసావహిస్తాను అని అన్నాడు. గృహస్థుల విధి ఇక్కడకు కర్దమ మహాముని విపులంగా చెప్పాడు. కాలమంతా కామోపభోగాలతో గడపకుండా ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలోకి మరలాలని సూచిస్తున్నాడు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస కూడా తమ వద్దకు వచ్చే గృహస్థులతో భార్యాభర్తలు ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత సోదర సోదరీ భావంతో మెలగాలి. పార్థమార్థికం ఆత్మనిగ్రహపరము అయిన పరిశుద్ధ జీవనం గడపడానికి కావలసిన బలం ఇవ్వమని సదా భగవంతుణ్ణి ప్రార్థించడమే గృహస్థుల విద్యుక్త మార్గం అనేవారు. ఇదే సందేశాన్ని ఆనాడు కర్దముడు కాబోయే అత్తమామలకు అర్ధాంగికి వెల్లడి చేశాడు. చివరకు ఆ నీరజనాభుణ్ణి స్తుతిస్తూ శ్రీ విభుని వలన నీలో కావళియుదయించు పెరుగు నడగును వినురాజీవ భావాదుల కతడే భూవర నిర్మాణ హేతు భూతుండరయన్ అని లక్ష్మీ వల్లభుని వల్లనే ఎల్లలోకాలు పుడుతూ పెరుగుతూ నశిస్తూ ఉన్నాయి. బ్రహ్మాదుల అభ్యుదయానికి ఆయనే కారణభూతుడై ఉన్నాడు అని నీరాజనాలు అర్పించాడు. భగవత్ సేవే ధనం. ఆర్జుడు అనంతుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు ఆయన ఆశీర్బలంతో కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహమాడాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ధన్య చరితులైన ఆ దంపతులకు 9 మంది కుమార్తెలు కలిగారు. అనంతరం ఆ మహామునికి ఇచ్చిన మాట ప్రకారం కమలనాభుడే వారి ఇంట కపిల మహర్షిగా అవతరించాడు. పరమాత్ముడినే పుత్రుడిగా పొందిన పుత్రోత్సాహంతో పుణ్యాత్ముడు ప్రజాపతి పరవశించిపోయాడు. అటు పిమ్మట ఆ అవతారమూర్తి ప్రబోధం మేరకు నిష్ఠాగరిష్ఠుడై యోగ మార్గం వైపు మరలాడు. మునిజన నివాసయోగ్యమైన అరణ్యానికి వెళ్ళాడు. కడకు కర్దముడు ప్రశాంత స్వభావుడై అలలు లేని సముద్రంలా చాంచల్యరహితుడై సమస్త ప్రపంచాన్ని విష్ణుమయంగా భావిస్తూ భక్తి యోగంతో భాగవతులు పొందే పదాన్ని అందుకున్నాడు. పరమాత్మ కపిలాచార్యుడి అవతారంలో తల్లిని మాధ్యమంగా చేసుకుని భక్తి ప్రాముఖ్యతను ప్రస్ఫుటం చేశాడు. పరిపూర్ణమైన భగవద్భక్తి పరమ జ్ఞానంతో ముగుస్తుందని, అది జన్మబంధాల నుండి విముక్తులను చేస్తుందని పునరుద్ఘాటించాడు. అటుపై ఆయన అర్ధాంగి దేవహూతి బిందు సరోవరం దగ్గర ఉన్న కొడుకు కపిలుడిని దర్శించింది. సుపుత్రుడు సాక్షాత్తు శ్రీవిభుడేనని స్ఫురించి సచ్చరిత్రుడా, పెచ్చురిల్లిన ఇంద్రియ సంఘర్షణల వల్ల విచారిస్తున్న నాకు అజ్ఞానాంధకారంలో నుండి బయటపడే ఉపాయం ఏమిటి అని ప్రశ్నిస్తుంది.
అప్పుడు కపిలుడు కన్న తల్లితో, అమ్మ, నేను నాది అనే అహంకార రూపమైన అభిమానం వల్ల కామం, క్రోధం, లోభం తదితర దోషాలు ఆవిర్భవిస్తాయి. చిత్తము వానికి లోను కాకుండా వాని నుండి విడిపడినప్పుడు పరిశుద్ధమవుతుంది. మనస్సు పావనమైనప్పుడు సుఖము దుఃఖము లేని నిశ్చల చిత్త స్థితిని పొందుతాం. అటువంటి స్థిర చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అని అంటాడు. ఆ తర్వాత మహాసాధ్వి దేవహూతి, ఏ భక్తి భవద్గుణపరమై భవపాప ప్రణాశమై ముక్తి శ్రీలాభము రయమున చేయునో ఆ భక్తి విధంబు తెలియనానతీవే. ఏ భక్తి నీ గుణగణాలకు అంకితమై ఉంటుందో, ఏ భక్తి సంసార తాపాలను పాపాలను పోగొడుతుందో, ఏ భక్తి శీఘ్రంగా మోక్ష లక్ష్మిని చేరుకుంటుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్లు దయచేసి చెప్పమని ప్రార్థిస్తుంది. అప్పుడు కపిల భగవానుడు, నిర్హేతుకముగు భగవత్సేవ మిగులు ముక్తి కంటే కరిష్టంబు కావున అది ఉక్తాన్నంబు జీర్ణంబు నందజేయు దీప్త జఠరాగ్ని గతికి లింగ దేహనాశకంబు కావించు. భగవంతుని పట్ల నిర్హేతుకమైన భక్తి ముక్తి కంటే గొప్పది. జీర్ణాశయం లోపలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు చేసిన కర్మలను కర్మఫలాలను లోగుంటుంది అని ఉద్ఘాటించాడు. మన కర్మఫలాలను స్వీకరించి మనల్ని అనేక జన్మల నుంచి బంధ విముక్తులను చేసే సాధనం భక్తి ఒకటేనని కపిలుడి రూపంలో ఆ కవన దళాక్షుడు స్పష్టం చేస్తున్నాడు. మాతృమూర్తిని మాధ్యమంగా చేసుకొని భక్తి ప్రాముఖ్యతను, భగవత్సేవ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. భక్తి నుంచే ముక్తి. కలియుగంలో భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస కూడా భక్తిని మించిన ముక్తిపథం మరొకటి లేదనేవారు. భక్తి ద్వారా అన్ని సమకూరుతాయనేవారు. అందుకే వారు తమ వద్దకు వచ్చే భక్తులతో, నేను కోరుకునేది ముక్తి కాదు, భక్తే. భక్తి ద్వారానే సకలం సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానం కోరేవారు సైతం భక్తి మార్గాన్ని చేపడితే వారికి బ్రహ్మజ్ఞానమూ కలుగుతుంది. భగవద్ అనుగ్రహం ఉంటే జ్ఞానానికి కొదువు ఉంటుందా? భక్తి వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. శబరి బోయ వనిత, భోజన వేళకు గంట కొట్టే పని చేసేవాడు రుహిదాసు, వీరందరూ నిమ్న జాతి వారు. వీళ్ళు భక్తితోనే ముక్తి పొందారనేవారు. నిజానికి భక్తికి జ్ఞానానికి భేదం ఉండదు. భక్తులకు జ్ఞానులకు చెప్పుకోదగ్గ భేదం లేదు. మహారాష్ట్రకు చెందిన తుకారాం భక్తుడంటారు. అయినా ఆయన గీతాలలో పరమోత్తమమైన జ్ఞానోపదేశం కనిపిస్తుంది. ఆయన ప్రాంతీయుడు, సమకాలీనుడు. ఆయన సమర్థ రామదాసును జ్ఞాని అంటారు. కానీ ఆయన పద్యాలలో మనం లోతును గ్రహించలేని భక్తి కనిపిస్తుంది. ఇలా భక్తిది జ్ఞానానిది అవినాభావ సంబంధం. భక్తి లేకుండా జ్ఞానం కలగదు, అసంభవం. పరిపూర్ణమైన భక్తి పరమ జ్ఞానంతో ముగుస్తుందని ఎందరో మహానుభావులు తమ అనుభవంతో నిరూపించారు. శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయం 22వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ కూడా పురుషస్సపరపార్థభక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, సమస్త భూతాలకు కారణభూతుడై ఈ జగత్తు అంతా పరివ్యాప్తమైన ఆ పరమేశ్వరుడిని అనన్యమైన భక్తి చేతనే పొందగలరని ప్రబోధించాడు. నేతరీం పనిచేయుదున్. భగవత్సేవ గొప్పతనాన్ని కన్న తల్లికి వివరించాక కపిలుడు సంసారంలో తరించే మార్గాన్ని కూడా నిర్దేశించాడు. వినుమదిగాక ఈ భువి దివిం పలుమారు చరించునాత్మదాధన పశుపుత్రమిత్ర వనితాతతిపై తగులంబు మాని నన్ననఘని విశ్వతోముఖున అనన్యగతిన్ భజించనేని వారిని ఘన మృత్యు రూప భవనీరధినే తరింప చేయుదున్. జనని విను, ఆత్మ దివికి భూకి నడుమ ఎన్నోసార్లు తిరుగుతూనే ఉంటుంది. మానవుడు ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, మగవలు తదితర తగులాటలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను పరిహరించేవాడను ప్రపంచమంతా వ్యాపించిన వాడను అయిన నన్ను ఏకాగ్ర చిత్తంతో ఆరాధించాలి. అప్పుడు వారిని మృత్యుమయమైన సంసార సముద్రం నుండి దరిచేరుస్తారని అభయమిస్తాడు. ఇలా భక్తి వలన మనలో శరణాగతి పెరుగుతుంది, కర్తృభావం తగ్గిపోతుంది. మన పని మనం చేశాక ఫలం పైవాడికి వదిలేయాలన్న పూనిక పెరుగుతుంది. అలా ఎందరో పరమ భక్తులు తమ బరువు బాధ్యతలను, కష్టసుఖాలను భగవంతుడితోనే అనుసంధానం చేసి ఆధ్యాత్మికోన్నతిని పొందారు. ఉదాహరణకు పాండురంగడి భక్తురాలు సక్కుబాయి
కుటుంబ సభ్యులు సమస్యల రూపంలో ఆమె భక్తికి ఎన్నో పరీక్షలు పెట్టారు. పాండురంగడి భావం నుంచి ఆమెను దూరం చేయాలని అత్తింటి వారు ఎన్నో యాతనలకు గురి చేశారు. అయినా ఆ సక్కుబాయి శ్రీరంగడి స్మరణ మానలేదు. తుదకు ఆమె భక్తికి పాండురంగడే వశమైపోయాడు. ఆమె అచంచల ఆరాధనకు మెచ్చి ఆ ఇంట్లో గృహకృత్యాలు చేస్తూ భగవంతుడే బందీ అయిపోయాడు. ఆయనను విడిపించుకు వెళ్ళడానికి సాక్షాత్తు రుక్మిణీదేవే ఈ భూపైకి రావాల్సి వచ్చింది. అది ఈ భక్తికున్న శక్తి, భక్తులపై భగవంతుడికున్న అనురక్తి. అందుకే కపిలాచార్యుడి అవతారంలో భగవంతుడు భక్తుల భారమంతా తనదేనని మరోసారి మననం చేశాడు. భగవత్సేవే ఘనమైనదని చాటి చెప్పాడు. జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో ఆ జగన్నాథుడు తల్లికి ముక్తి మార్గాన్ని చెప్పి రుణం తీర్చుకున్నాడు. కపిలుడి రూపంలో మాతృమూర్తికి విష్ణు సంబంధమైన భక్తి యోగ స్వరూపాన్ని వినిపించాడు. అంతేకాకుండా తత్వజ్ఞాన లక్షణాలను వివరించాడు. ఇలా పరమాత్మ ఏ రూపంలో అవతరించినా తమకు జన్మనిచ్చిన సాధ్వీమణులకు విశేషమైన గౌరవాన్ని ఇచ్చి ఆదరించాడు. ఉదాహరణకు ఈ యుగంలో చైతన్య మహాప్రభు తల్లి సచీదేవి, భగవాన్ శ్రీ రామకృష్ణుల మాతృమూర్తి చంద్రమణీదేవి, శంకరాచార్యుల తల్లి ఆర్యాంబ, భగవాన్ రమణ మహర్షి మాతృమూర్తి అళగమ్మ, ఇలా ఎందరో అవతారమూర్తులు ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడంలో తల్లులుగా ప్రముఖ పాత్రను పోషించడమే కాక భక్తి జ్ఞానాలతో తాము తరించిపోయారు. కర్మఫలం అందకపోవకరాదు. కపిలుడుగా అవతరించిన కరుణాంతరంగుడు శ్రీమన్నారాయణుడు మాతృమూర్తి దేవహూతిని ప్రతినిధిగా చేసుకొని మానవాళికి సృష్టి క్రమాన్ని, సాంఖ్య భక్తి యోగాలను, జీవుని గర్భ సంభవ ప్రకారాన్ని వివరించాడు. మానవుడు ఈ జననమరణ చక్రంలో పడి తిరుగాడటానికి ప్రధాన కారణం వివేకం కొరవడమేనని స్పష్టం చేశాడు. మాతృగర్భంలో జీవుడు 9 నెలల పరిమాణం దశలను, అక్కడ పడే అవస్థలను కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా వర్ణించాడు. ఇన్ని యాతనలు పడి పురిటి బిడ్డగా తల్లి గర్భం నుండి మనిషి బయటపడ్డాక అసలు లక్ష్యమైన భగవద్ ఆరాధనను మరిచి మాయా ప్రపంచంలో పడి కొట్టుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు కర్మలపై కర్మలను దొంతర్లుగా పేర్చుకుంటూ జీవుడు మరెన్నో జన్మలకు తనను తానే ద్వారాలు తెరుచుకుంటున్నాడని పునరుద్ఘాటించాడు. అంతిమంలో జీవులకు ఆఖరి హెచ్చరికగా ధన పశుపుత్ర మిత్ర వనిత గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పాదంబడి వెట్టి శరీరమెత్తిన నన్నును గతమైన కర్మఫలమందకపోవగరాదు. ఇంట పోయిన భువి దూరినన్ దిశలకేగిన ఎచ్చటనైన దాగినన్. అమ్మా, ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైంది ఈ శరీరం. ఈ దేహంలో ఉన్న జీవుడు అన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోకి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి తనువును తిరిగి ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలోకి దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవించ తప్పదని హితవు పలికాడు. పాపం చేసినా పుణ్యం చేసినా ఆ కర్మల ఫలితాన్ని మాత్రం అనుభవించే తీరాలి. ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా ఆ కర్మఫలాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మబంధాలే మనల్ని తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తూ ఉంటాయి. కర్మే జన్మ కారణం. కారణ జన్మలను మినహాయిస్తే సాధారణంగా మనమంతా పూర్వం చేసిన కర్మల ఫలితంగా సంభవించేది కాదు. అయితే నిజానికి ఎవరి పుట్టుక యాదృచ్ఛికంగా సంభవించేది కాదు. ఏదో పొరపాటు వల్లనో ప్రకృతి ప్రేరకం వల్లనో మనం ఊపిరి పోసుకోలేదు. ఏ జన్మలోనే మనం చేసుకున్న పాప పుణ్య కర్మల వల్ల ఆ ఫలం అనుభవించడానికి వాటికి అనుగుణంగా సంబంధం, దేహం, తగిన బంధు మిత్ర పరివారంతో ఈ లోకంలోకి ప్రవేశించాం. అలా ప్రారంధంగా సమకూరినవే ఈ బంధాలన్నీ, బాధలన్నీ. అయితే ఆ మనుషుల రుణం, కర్మఫలం తీరటానికి ప్రతి ఒక్కరికి భగవంతుడు కొంతకాలాన్ని నిర్దేశించాడు. దానికి ఆయుష్ అని పేరు పెట్టుకొని అది తీరే వరకు కర్మలు ఆడించినట్లు మనం ఆడుతూ ఉంటాం. వాటి నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యమయ్యే పని కాదు. అందుకే కపిలుడు మింటబోయిన భువిదూరినన్ దిశలకేగిన ఎచ్చటనైన దాగినన్ అంటున్నాడు. అంటే కర్మ ఫలితాలు మనం ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉంటాయి. కర్తకు కర్మకు అంత అవినాభావ సంబంధం. అందుకే మహాభారతంలో వేదవ్యాసుడు వేల కొద్ది గోవులలో కూడా దూడ ఎలాగైతే తన తల్లినే గుర్తుపట్టి చేరుకుంటుందో అదేవిధంగా చేసిన కర్మకు సంబంధించిన ఫలం కూడా ఆ కర్తనే వెంబడిస్తుంది అంటాడు. అంటే కర్మను తప్పించుకోవడంలో ఎవరికి స్వతంత్ర ఇచ్ఛ లేదు. ఎంతటి వారికైనా
కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అందుకే చేసిన కర్మము చెడని పదార్థమని పెద్దలు అంటారు. ఇలా మన జీవితంలోని ప్రతి సంఘటనకు కార్యకారణ సంబంధాలు ఉంటాయని మర్చిపోకూడదు. ఓ సందర్భంలో దివ్య జనని శ్రీ శారదాదేవి భక్తులతో ఎంతో అప్రమత్తంగా జీవించాలి. ప్రతి కర్మకు ఫలం ఉంటుంది. భగవంతుని న్యాయత్రాసు సూచి ఎంతో ఖచ్చితమైంది. ఒక వీసం కూడా అటు ఇటు పోదు. అదే సమయంలో ఆయన కరుణ కూడా అంతులేదు అంటారు. పాపపుణ్యాల వల్లే పుట్టుకలు. కపిలాచార్యుడిగా భగవానుడు కర్మల ఫలంగా పుట్టుకల పరంపరను ప్రస్తావిస్తూ మానవ రూపం ధరించిన జీవుడు ఎడతగని భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు తదితరమైన వాటిపై ఆసక్తితో మరుజన్మలో స్త్రీగానో పురుషుడుగానో జన్మిస్తాడు అంటాడు. ప్రారబ్ధ కర్మ ఫలంబు అనుభవించుచు మరల కర్మాదులం దాసక్తుండగుచు జనన మరణ వలయంలో పడతాడని పేర్కొంటాడు. మంచి పనులకు మంచి జన్మలను, నికృష్టపు పనులకు నికృష్టపు జన్మలను ఎత్తాల్సి వస్తుందని చెప్పకనే చెబుతాడు. అయితే భక్తులను మాత్రం కర్మబంధాలు అంటవని కపిలుడు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఆదిశేషుడు పానుపు మీద పవళించిన అత్యంత నిర్మలమైన ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానించే భక్తిపరులను, బుద్ధిపరులను కర్మపాసాలు బంధించలేవంటూ పరికింపన్నిజ భక్తి యుక్తి గరిమం పాటిల్లు పంకేరు ఓందర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగమం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచుం పంకేజపత్రే క్షణేతర ధర్మైక నివృత్తులై సతతమున్ బెచ్చారి చింతించుచున్. అచంచలమైన భక్తి ప్రపత్తులతో తమ తమ ధర్మాలన్నీ కమలనాభునికి సమర్పించి ప్రశాంత చిత్తులై సర్వసంగ పరిత్యాగులై పుండరీకాక్షుని ఆరాధన తప్ప తదితర ధర్మాల నుంచి దూరంగా ఉంటూ నిత్యం దైత్యారి అయిన భగవంతునే మననం చేసుకుంటూ ఉంటారు అని విశదపరుస్తున్నాడు. ఇలాంటి భక్తిపరుల కోసం పాప విముక్తి మార్గాలు ఎన్నో ఉన్నాయని, మన సనాతన ధర్మం భగవద్ ధ్యానం జపం వల్ల మానసిక పాపాలు నశిస్తాయని, భజన సంకీర్తనల వల్ల వాచిక పాపం, ఉపాసన, అర్చన, యజ్ఞాదుల వల్ల శారీరకంగా చేసిన పాపం పరిహారం అవుతుందని సూచిస్తోంది. యత్కర్మ సుకృతం ప్రోక్తం మనోవాక్కాయ సంభవం తత్తు కర్మాంతరం హంతి మనోవాక్కాయ సంభవం. ధనం కోసం చేసిన పాపాలు దానాల వల్ల పోతాయని, అంతేకాకుండా మనసుతో, మాటతో, క్రియతో చేసిన దుష్కర్మలు అనేవి తిరిగి మనసుతో, మాటతో, క్రియతో చేసే సుకర్మల వల్ల సమసిపోతాయని మన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. కర్మ విముక్తికి మార్గం ఇదే. తుదకు కపిలుడు కన్న తల్లి దేవహూతితో, అమ్మ, సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, మొక్కుబడిగా అనుష్ఠానాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, జపతపాలు ఆచరించినందువల్లను శ్రీమన్నారాయణుడు కనిపించడు. చంచలమైన మనస్సును నియంత్రించుకుంటూ చెలరేగిన ఇంద్రియాలను జయించి కర్మలన్నింటినీ భగవదర్పితం చేసి ఆత్మస్వరూపాన్ని గుర్తించి తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా పరివర్తించే జీవుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు చేసి అనంత కళ్యాణ గుణ విశిష్టుడైన శ్రీహరిని చేరగలుగుతాడు అంటాడు. భగవాన్ శ్రీ రామకృష్ణులు కూడా భగవంతుడిపై విశ్వాసంతో ఆయననే ఆధారంగా చేసుకొని జీవించే భక్తుడిపై పాపకర్మల ప్రభావం ఉండదు అంటారు. ఇలా కపిలుడి రూపంలో భగవానుడు బోధించిన జ్ఞానాన్ని దేవహూతి శ్రద్ధగా ఆలకించి ఆకలింపు చేసుకుంది. అలా మహాసాధ్వి తన కడుపున కపిలమూర్తిగా అవతరించిన శ్రీమన్నారాయణుని ఏకాగ్ర చిత్తంతో అనేక విధాలుగా ధ్యానం చేస్తూ అఖండమైన భక్తి ప్రవాహంతో సుయోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానం పొంది ఆ భగవంతుడిలో లీనమైంది. తృతీయ స్కందం సంపూర్ణం.